థ్యాంక్ యూ మ్యామ్. బై బై. హలో సార్ సార్ ముందుకు వచ్చాను వచ్చాను సార్ వచ్చాను ముందుకు వచ్చాను. నిన్న సాయంత్రం దాదాపు 4-5 గంటలకు నా మిత్రుల ద్వారా సోషల్ పోస్ట్ ద్వారా నాకు కొంతమంది కాల్స్ చేసి చెప్పడం జరిగింది. మీ మీద ఒక లెటర్ అనేది అమీన్పూర్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ వాళ్ళు ఒక లేఖ విడుదల చేశారు. దాంట్లో మీరు ఆక్రమణలకు ఏదో పాల్పడ్డారో ఆరోపణలు చేశారు వాళ్ళు. నాకు వెంటనే తెలిసిన వెంటనే ఆ లెటర్ని చూసిన వెంటనే నేను సైబర్ క్రైమ్ ఆఫీస్కి నేను ఆశ్రయించడం జరిగింది. ఫస్ట్ నేను అమీన్పూర్ అసోసియేషన్ ఉందా అక్కడ అని తెలుసుకుంటే, మా సోర్సెస్ని తెలుసుకొని నేను అక్కడ తెలుసుకుంటే అసలు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు కానీ ఎవరు కానీ అట్లాంటి పేరు వ్యక్తి ఎవరు లేరు అని చెప్పారు నాకు. దాని తర్వాత ఆ లెటర్లో ఒకటి మెన్షన్ చేశారు వాళ్ళు, ఆఫీస్ ఏమో చైతన్య స్కూల్ అంటున్నారు. మళ్ళీ అక్కడ ఎక్కడ కూడా ఆఫీస్ హౌస్ నంబర్ కానీ ఏం లేదు, వాళ్ళ వివరాలు ఫోన్ నంబర్ ఏం లేవు, పేర్లు పెట్టారు. మోరోవర్ ఈ పోస్ట్లో చూసిన తర్వాత నేను వచ్చి సైబర్ క్రైమ్స్కి చెప్తే వాళ్ళు నిన్న అప్లికేషన్ తీసుకొని నిన్న సాయంత్రం అయిపోయిందని, నిన్న సిపి గారు అడిషనల్ సిపి గారు క్రైమ్స్ లేకుండే, డీసీపీ మేడం కూడా లేకుండే, కావున నన్ను ఈరోజు 11:30కు రావాలని వాళ్ళు అడిగారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నా డాక్యుమెంట్స్ పూర్తిగా వారు ఎగ్జామిన్ చేశారు. చేసిన తర్వాత యూఆర్ఎల్స్ ఎవరెవరైతే ఇవి పోస్ట్ చేశారో అవన్నీ వారు పరిశీలించి ఇప్పుడు కేసు రిజిస్టర్ చేస్తున్నాం. దీని మీద మేము కూడా లోతెత్తుగా వెళ్తున్నాము. ఇంటెలిజెన్స్ నుంచి కూడా మాకు దీనికి వచ్చింది. దీని మీద వివరంగా మేము లోతుగా దీని మీద వెళ్ళి మేము దర్యాప్తు చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా సిపి క్రైమ్స్ ఇంకా అడిషనల్ సిపి క్రైమ్స్ డీసీపీ మేడం చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను, నా క్యారెక్టర్ పరంగా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ చెడు పేరు వచ్చే విధంగా నేను ఏ రోజు పని చేయలేదు, చెయ్యబోను కూడా. అట్లాంటిది ఏమన్నా జరిగిన రోజు ప్రభుత్వం మాదే, ఏ శిక్ష ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఈరోజు నేను సైబర్ క్రైమ్స్ని ఆశ్రయించి ఇవేదైతే తెలుగు స్క్రైబ్ అనే వాళ్ళు ఫస్ట్ ఇది పోస్ట్ చేశారు, తర్వాత హాట్ మీడియా హౌస్ అని ఒకటి ఉంది, వీళ్ళిద్దరు పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మీద నేను కంప్లైంట్ ఇచ్చి వివరంగా తెలుసుకుంటే ఏంటంటే తెలుగు స్క్రైబ్ అనే వ్యక్తులు ఎవరో బయట నుంచే ఎవరో హ్యాండిల్ చేస్తారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు అని నా దృష్టికి రావడం జరిగింది. మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన, మేము ప్రజలకు పథకాలు ఇచ్చి ప్రజలకు అన్ని మంచిగా చేస్తుంటే ఈరోజు నా బాధ్యతగా నేను ప్రభుత్వ భాగంలో ఉండి నేను ఏదైతే ప్రభుత్వానికి పని చేస్తున్నానో అది కొంతమంది ఓర్వలేక కుట్రలు, రాజకీయ కుట్ర చేసి నన్ను బదలాం చేసే కార్యక్రమంలో బరాబర్ మీరు బదలాం చేసారు, వదిలేదు లేదు మిమ్మల్ని. ఇది 7 వరకు పోతే 6 వరకు పోనీకి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఏదైనా తప్పు చేస్తే మీరు రుజువు చేయండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే రుజువు చేయండి. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఆనిముత్యం లేక కడిగి నేను బయటకు రావడం జరుగుతుంది. ఒకటి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మన శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ఏం చెప్పినారు, నిజంగా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అక్రిడేషన్ కార్డులు ఎవరు ఉన్నారో వాళ్ళంటే మాకు ప్రేమ గౌరవం అన్నారు. అదే దానికి ముఖ్యమంత్రి గారు అన్నదానికే నేను కట్టుబడి ఉన్నా. ఈరోజు మీరు జర్నలిస్టులు అన్నా, మీరు నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు, నాకు గాంధీ భవన్లో ఎవరైతే ఉన్నారో నేను ఏందో క్యారెక్టర్ చాలా మంది జర్నలిస్టులు కూడా చెప్తారు, వాళ్ళంటే నాకు ప్రేమ ఒక గౌరవం ఉంది. ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో ఫేక్ గాళ్ళు ఉన్నారో వాళ్ళు తొడకలు తీస్తాను, ఏదైతే ముఖ్యమంత్రి గారు నిజంగా తొడకలు తీసే సమయం ఆసనమైంది, వాళ్ళ తొడకలు తీస్తాం, గ్యారంటీ తీస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నా, నేనే కాదు ఇలాంటిది ఏ చైర్మన్ల మీద మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తే మీరు ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో అక్రిడియేషన్ కార్డ్స్ లేదో వాళ్ళ మీద వెంటనే నేను మీడియా అకాడమీ చైర్మన్ గారు ఉన్నారు, ఎవరు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తున్నా. ఆయన వెంటనే దీని మీద ఒక కమిటీ ఫామ్ చేసి ఇలాంటి ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి సమాజంలో వాళ్ళని శిక్షించాలని కూడా నేను శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తున్నా. కావున ఈరోజు నాకేదైతే జరిగిందో అది వేరేళ్ళకి జరగొద్దని ఈరోజు నేను ఇలాంటి చర్యలకు పాల్పడి ముందుగా యాక్షన్ తీసుకున్నా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమన్నా, లోతుగా వెళ్ళమన్నా. నేను అసలు ఇందులో ఏం జరిగింది, ఈ లెటర్ అనేది ఫేకా రియలా ఏందని దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. కానీ నేను తెలుసుకున్నది వాటికైతే ఇది ఫేక్. పొద్దున డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలుసుకుంటే అసలు కిష్టారెడ్డిపేటలో ఈ స్కూలే లేదని నిర్ధారణ అయింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా నాకు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఫోన్ చేసి వాట్సాప్ బిల్తో ఏంది అని తెలుసుకుంటే
ఆ స్కూల్ కానీ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అక్కడ లేదని మా దృష్టికి వస్తుంది. కావున ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసి నన్ను బదలాం చేస్తారంటే చేసుకోండి రా భయ్. బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఏం బదలాం చేసినా నాకు ఏం ఫరక్ పడదు. మా జిల్లాలో హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు సంగతి నాకు తెలియదు. రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు అని మా జిల్లాలో అందరు చెప్తాడు. నువ్వు ఒకప్పుడు పీర్ సాబ్ మామూలు ఎమ్మెల్యే కాక ముందుకు ఫకీర్ సాబ్ మామూలు చుట్టూ తిరిగి నువ్వు అమీర్ సాబ్ అయినావు. పీర్ సాబ్, ఫకీర్ సాబ్, అమీర్ సాబ్ అయినావు అని నువ్వు ఈ రోజు 60 మాకు మీద ఇట్లాంటి దృష్ట ప్రచారాలకి ఇది ఏదైతే దృష్ట ప్రచారం బీఆర్ఎస్ వాళ్ళు తెలుగు సబ్స్క్రైబర్లు చేస్తున్నారో వాళ్ళ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి నా లాయర్ కూడా ఇప్పుడు లీగల్ నోటీసులు వాళ్ళని డిఫమేషన్ నోటీస్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు నేను డీజీపీ గారి అపాయింట్మెంట్ కూడా కోరిన. డీజీపీ గారిని కలిసి శిఖా గోయల్ గారిని కూడా సిఐడి వాళ్ళని కలిసి ఇదొక వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అక్కడ కూడా కలుస్తున్నా. రంగనాథ్ గారు కూడా ఇప్పుడు వెళ్ళి నేరుగా రంగనాథ్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి దీని వెనుక ఎవరు ఉన్నారు, రాజకీయంగా ఏం కుట్ర చేస్తున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎట్టి పరిస్థితులుగా లా ప్రకారంగా వాళ్ళకి శిక్షించాలని కూడా నేను కోరుతున్నాను మీ సమక్షంలో. సోషల్ మీడియాలో తెలుగు స్క్రైబ్ అనే సోషల్ మీడియా వాళ్ళు ఒక పోస్ట్, మళ్ళీ హార్ట్ మీడియా హౌస్ అనే ఒక పోస్ట్ నా మీద పెట్టడం జరిగింది. ఏమని పెట్టారంటే అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నేను ఏదో అక్రమాలకు పాల్పడ్డట్టు, డబ్బులు వసూలు చేసినట్టు వాళ్ళు లేఖలో రాసి నా మీద ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు తిప్పి కొట్టడానికే వెంటనే నా దృష్టికి రాగానే నేను సైబర్ క్రైమ్ ఆఫీస్కి నిన్న రావడం జరిగింది. ఇక్కడ వచ్చి నేను నిన్న కంప్లైంట్ ఇస్తే నిన్న అడిషనల్ సిపి క్రైమ్స్ లేరు, మార్నింగ్ ఉంటారు అంటే ఈరోజు మార్నింగ్ నన్ను పిలిపించారు. వచ్చి నేను సిపి గారిని ఇప్పుడు కలిసి మళ్ళీ డీసీపీ మేడంని కలిస్తే వాళ్ళు నా పిటిషన్ని చూసి దాని మీద మేము ఎంక్వైరీ చేసి ఇది ఎక్కడి నుంచి షేర్ అయింది, ఎవరు షేర్ చేశారు, దీని వెనక ఏముంది లోతుగా మేము ఇన్వెస్టిగేషన్ చేసి మీకు త్వరలో పిలిపిస్తాం. ఇన్వెస్టిగేషన్ చేసే వరకు మీకు కొద్దిగా సహకరించండి. మీ తప్పకుండా మీ మీద ఏమైనా కుట్ర జరిగితే మాత్రం ఎవరైతే దీన్ని పాల్పడ్డారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని కూడా సిపి గారు డీసీపీ గారు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఇచ్చిన కదా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి నాకు కబురు పంపిస్తా అని చెప్పారు. నిన్ననే తెలిసింది. వాడేమో 10వ తారీఖు డేట్ వేసి 3వ నెల అని వేస్తాడు. ఇలా ఇప్పుడు ఇది 4వ నెల, ఈరోజు 16. మళ్ళీ నెల రోజుల కింద డేట్ వేసి చేసినాడు. మొగోడు ఉంటే నిన్న డేట్ వేసి మొగతనం ఉంటే వాడు వచ్చి ముందేయాలి. అని వాడు ఎవడో నన్ను బదలాం చేయడానికి వేసిండు. బదలాం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదేమున్నా నేను కాన్సిక్వెన్స్ ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. బరాబర్ దీన్ని తట్టుకుంటా. లీగల్ గా వాళ్ళందరి మీద కూడా నేను యాక్షన్ తీసుకుంటా. మా అడ్వకేట్ కూడా ఇప్పుడు డిఫమేషన్ నోటీస్ ఆల్రెడీ వాళ్ళకు ఫర్నిష్ చేసేసింది. వాళ్ళ మీడియా వాళ్ళకు ఎక్స్ ప్లాట్ఫామ్ కి కూడా మేము లీగల్ నోటీస్ పంపించడం జరిగింది.